స్టేషన్లో కూర్చోబెడితే ఎవరైనా పరిచయస్తులు వచ్చినప్పుడు బాధతోనో భయంతోనో దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. నన్ను చూసి కూడా నువ్వు రాకుండా ఇలా మొండిగా ఉన్నావు అంటే ఈ పోలీస్ స్టేషన్లు, ఈ అరెస్టులు నీకు శారదకి జలజకి అలవాటే అన్నమాట. ఏమని పరిగెత్తుకుని రావాలి అత్తయ్య? అత్తయ్య అన్న ఆప్యాయతతో రావాలా? మీరు నన్ను విడిపించి తీసుకువెళ్తారు అన్న ఆశతో వచ్చి మిమ్మల్ని పట్టుకుని ఏడవాలా? ఆడపిల్ల ఇలాంటి పరిస్థితుల్లో భయంతోనూ బాధతోనూ పరిచయం ఉన్న వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలి అంటే పెనవేసుకున్న బంధమో పెంచుకున్న సంబంధమో ఉండాలి. మనిద్దరి మధ్యన అవి ఉన్నాయంటారా? ఇప్పుడేమన్నారు? మొగుడు వదిలేసిన పెళ్ళామని చెప్పారు కదా. మీతో నన్ను విడిచిపెట్టానని మీ అబ్బాయి చెప్పాడా? ఎక్కడ వదిలేశాడు? ఎప్పుడు వదిలేశాడు? నా దొరబాబు ఎప్పుడు నాతోనే ఉంటాడు, నాకు అండగా ఉంటాడు. ఏంటి, ఎవ్వరూ విడదీయలేరా నిన్ను నా కొడుకుని? అవును. అవునా? అయితే అటు చూడు. శ్రావ్య, నీ చేతులతో నువ్వే ఇవ్వు. ఇదిగో శుభలేఖ. పెళ్ళెవరిదనుకుంటున్నావా? నాదే. నీతో పెట్టిన గడువు ముగిసిన మరునాడే మా పెళ్ళి. చూడు.